అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. అందరికీ ముందుగా క్షమించమని అడుగుతున్నాను. 15 రోజుల పైన అయింది, ఏ వీడియో చేయలేదు. సో లేట్గా ఈ వీడియో పెడుతున్నాను. కానీ ఈరోజు అంటే నాకు ఎంతో నచ్చిన కవి గుర్రం జాషువా గారు. నాకు శ్రీశ్రీ గారన్నా, జాషువా గారన్నా, జాలాది గారన్నా ఈ ముగ్గురు కవులు అంటే నాకు చాలా అభిమానం. దాశరథి గారు వారన్నా చాలా అభిమానం. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. శ్రీశ్రీది సిద్ధాంతాల బాధ అయితే, జాషువాది అంతరాల బాధ అయితే, జాలాదిది జనం బాధ అని చెప్తాను. అలాగే జాషువా గారి అంతరాల బాధని ఆవిష్కరించాలి అని అంటే నిజంగా మనకి టైమే సరిపోదు. అంత గొప్ప వ్యక్తి, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల. తన కళాన్ని ఆయుధంగా చేసుకొని, తన అక్షరాలను ఆయుధంగా చేసుకొని, తన కళాన్ని ఖడ్గంగా మార్చి అంతరాల భేదాలని వెర్చిస్తున్న వారి నరకంఠాలను తెగ నరికిన ఆయుధం ఆయన అక్షరం. ఎంత అద్భుతమైన కవి. గుర్రం జాషువా గారి శ్మశాన వాటిక తీసుకుంటే, ఆయన రాసిన పుస్తకాలలో శ్మశాన వాటిక, గబ్బెలం, శిశువు, అమరజీవి, ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి, సమాధి, ఇలా చాలా ఉన్నాయి జాషువా గారివి. ఆయన శ్మశాన వాటికని తీసుకుంటే ఈరోజు కూడా నాటకాలు అనే దానిలో ప్రతి హరిశ్చంద్ర నాటకం అనగానే మొట్టమొదటిసారిగా హరిశ్చంద్ర నాటకంలో గుర్రం జాషువా గారి కాపీ సీను పద్యం లేకుండా ఎక్కడా ఉండదు. ఆ పద్యం చదువుతూ ఉంటే ఆ పద్యం పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇష్టమైన తన కుమారుడు చనిపోయినప్పుడు ఎన్నో రోజులు ఆ శ్మశానానికి వెళ్ళి ఆ కుమారుడి సమాధి దగ్గర కూర్చొని ఎన్నో రోజులు ఏడ్చిన కవి గుర్రం జాషువా. ఆయన ఆవేదనలో నుంచి, ఆయన కన్నీటి నుంచి రాలువారిన అక్షరాలే శ్మశాన వాటిక. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడునూ లేడే అకట ఎన్నాళ్ళి చలనంబు లేని సైనంబులు, ఏ తల్లులల్లాడిరో నిక్కమిందు పాషాణములు అంటాడు కవి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కనులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడునూ లేడే అకట ఎన్నాళ్ళి చలనంబు లేని సైనంబులు. ఎన్ని రోజులు కళ్ళు తెరవకుండా పడుకుంటారు? ఏ తల్లులల్లాడిరో, ఎంతమంది మీకోసం తల్లులు ఏడుస్తూ ఉన్నారో. నిక్కమిందు పాషాణములు. ఎస్, ఇక్కడ వీళ్ళు పడుకున్న వాళ్ళు, వీళ్ళు మనుషులు కాదు, బండరాళ్లతో సమానం అంటాడు కవి. ఎంత ఆవేదన కనిపిస్తుందంటే ఆయన శ్మశాన వాటికలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన గబ్బిలాన్ని తీసుకుంటే, గబ్బెలం ద్వారా ఆయన గబ్బిలం ఎంత ఫేమస్ అయిందంటే ప్రతి వ్యక్తి కూడా జాషువా గారు అనగానే గబ్బిలాన్ని గుర్తు చేసుకుంటారు. గబ్బెలం కావ్యం ద్వారా ఆయన తన కవిత్వాన్ని, తన ఆవేదనని, తన బాధని తన అక్షరాల ద్వారా సమాజానికి తెలియచేయటమే కాకుండా గబ్బిలాన్ని తన కవితా వస్తువుగా చేసుకొని ఆ శివునికి తన ఆవేదనని విన్నవించమని చెప్తాడు. ఆలయమున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువుగా నుండు మౌనిక రాజ్ఞి, పూజారి లేని వేళ విన్నవించి నాదు జీవిత చరిత్ర. ఎంత అద్భుతంగా చెప్తాడండి. ఎందుకంటే గబ్బిలం తల్లకిందులుగా ఇట్లా కాకుండా ఇలా వేలాడబడుతుంది. అందుకే కవి చెప్తాడు, తన ఆవేదనంతా గబ్బిలం ద్వారా తెలియచేస్తాడు. ఆలయమున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువుగా నుండు, విన్నవించు నాదు జీవిత చరిత్ర. ఎప్పుడు అంటున్నారు? పూజారి లేని వేళ
దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడంటారు. అలాగే ఆ దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడేమో అని ఆ శివునికి నా బాధను విన్నవించుమమ్మ అని గబ్బెలం ద్వారా తన సందేశాన్ని పంపిస్తాడు కవి గుర్రం జాషువా. అంతేకాకుండా ఆ గబ్బెలంలో ఈ అభాగ్యుని రక్తంపున ఆవరించి ఇనప గజ్జెల తల్లి జీవనము సేయు కసిరి బుసకొట్టు వాడి గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అంటాడు. అభాగ్యుని రక్తంబున ఆవరించి ఇనప గజ్జెల తల్లి జీవనము సేయు ఆ పేదవాడు, ఆ అభాగ్యుడు, కసిరి బుసకొట్టు వాడి గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. ఇది ఎంత అద్భుతమైన పదాలంటే, ఎంత గొప్ప పదాలంటే, తన కళాన్ని ఖడ్గంగా మార్చి తన కళాన్ని ఆయుధంగా చేసుకొని అస్పృశ్యత అంటరాని తరం మీద తన తిరుగుబాటును తెలియజేసిన అక్షరాలు ఇవి. అంటరానివాడు అంటూ, అస్పృశ్యలు అంటూ, తాగే జలాలకి కూడా కులాల ఆనకట్టలు కడుతున్న సమాజాన్ని నిలదీసిన అక్షరాలు అవి. అంత అద్భుతమైన సాహిత్యం కవిది. అలాగే ప్రతిమల పెండ్లు చేయుటకు 100,000 వెత్తింతురు కాని దుఃఖ కాంతలైన పేదల పకీరుల శూన్యములో పాత్రలు మెదుకు విదల్పదు ఈ భరత ఖండమున 33 కోట్ల దేవతలు ఎగబడ్డ భారతదేశమున భాగ్య విహీనుల క్షుతలారునే. పెళ్లిలు ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వెత్తింతురు కాని దుఃఖ కాంతలైన పేదల పకీరుల శూన్యములో పాత్రలు మెదుకు విదల్పది భరత ఖండమున 33 కోట్ల దేవతలు ఎగబడ్డ భారతదేశమున భాగ్య విహీనుల క్షుతలారునే. ఎంతమంది దేవతలు ఎగబడి తింటున్నారండి? 33 కోట్ల దేవతలు అంట. అలాంటప్పుడు భారతదేశంలో ఈ అభాగ్యుడు, ఈ పేదవాడి కడుపు నిండా ఒక మెతుకు అమ్మా భిక్షాందేహి అన్నప్పుడు వీళ్ళకు మాత్రం వెదల్చరు కానీ చెట్లకి పుట్లకి దండాలు పెడుతూ వెళ్ళే వాళ్ళ మీద, ఆ సమాజం మీద, వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన కవి జాషువా గారు. మనం పాముకి పాలు, చీమకు పంచదార వేస్తామే కానీ ఈడున్న చోట ఉలిక్కిబడు జబ్బు గలదు వీడున్న చోట, ఈ అభాగ్యుడు ఉన్న చోట మాత్రం ఉలిక్కి పడతామంట మనం. కవి అంత గొప్పగా రాశారు. కవి రాసిన, జాషువా గారు రాసిన శిశువు కూడా, జాషువా గారు రాసిన ప్రతి ఒక్కటి కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ కవి రాసినవి. జాషువా గారి కోసం చెప్పాలి అంటే నాకు జాషువా గారి గబ్బెలం కోసం నాకు పాఠాలు చెప్పిన గురువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆంధ్ర యూనివర్సిటీ. మలయవాసిని మేడం, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అత్తులూరు నరసింహారావు గారు, చందు సుబ్బారావు గారు, వీళ్ళందరూ మా గురువులు. ఆ గురువులకు మరొకసారి నమస్సులు తెలియచేసుకుంటున్నా. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గబ్బెలాన్ని నాతో అద్భుతంగా చెప్పించేవారు, చదివించేవారు. అది తిరిగి ఆ పద్యాలను అప్పచెప్పమనేవారు. ఈ రోజుకి కూడా గబ్బెలం నాకు ప్రతి పద్యం, చాలా పద్యాలు గుర్తున్నాయి అని అంటే దానికి కారణం మా గురువు గారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, వారి పాదాలకి నమస్కరిస్తూ, గురువులకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర కాబట్టి వాళ్ళని ఒక్కసారి స్మరించుకుంటూ, గుర్రం జాషువా గారు వారి జీవిత చరిత్రను చూసుకుంటూ వెళ్తే మనం ఒకసారి ఒక సభ జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ పెద్ద పెద్ద కవులు, వాళ్ళ పేర్లు నాకు తెలుసు కానీ నేను ఇక్కడ ఆ పేర్లుని చెప్పటం లేదు. నేను చదువుకున్నాను పుస్తకంలో కూడా, నేను చెప్పలేకపోతున్నాను, చెప్పటం లేదు, క్షమించండి. ఆ కవులు కూర్చున్నప్పుడు వాళ్ళు జాషువా గారిని పక్కనే కూర్చున్నారు. ఒక కర్చీఫ్ తీసి కింద వేసి, జాషువా మీరు మాల అనగానే జాషువా మాదేగా అంటే మీరు మాల అని అడిగితే, కాదు మాదేగా, ఇది
మాదేగా అంటే నేను మాదిగా అని చెప్పాడట. అని చెప్పినప్పుడు ఆ విషయం తెలియగానే ఎంత ఇదిగా అడిగారో ఆ పద్యం. అక్కడి నుంచి ఆయన వెంటనే ఆయన పక్కన కూర్చున్న కవి లేచి పక్కకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినప్పుడు గుర్రం జాషువా గారు ఎంతో వేదనతో, నా కవిత వధూటి వదనంబుని యగాదిగా చూసి వహవా అని మెచ్చిన వారు, నీది ఏకులమని ఎలా ఎంచిన దిక్కున లేచిపోయినచో నా హృదయమున బాకు కృమ్మినట్లయిన అని ఆయన ఎంతో బాధపడ్డారట. నిజమే కదా. ఎందుకంటే ఒకానొక సభలో అందరూ కూర్చున్నప్పుడు ఇక్కడ కూడా నేను పేర్లు చెప్పటం లేదు, మళ్ళీ ఆ పేర్లు చెప్పచ్చో లేదో తెలియదు, ప్రతిదీ కాంట్రవర్షియల్ అవుతుంది కాబట్టి ఆ నేమ్స్ని చెప్పటం లేదు. మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆ డయాస్ మీద కూర్చొని సాహిత్యం చెప్తున్నప్పుడు ఆ ప్రముఖ కవి ఇక్కడ గుర్రాన్ని గాడిదల్ని ఒకే చోట కట్టేశారే అని మాట్లాడాడట. అప్పుడు గుర్రం జాషువా గారు అన్నారట, అవును, ఈ గుర్రాన్ని ఆలస్యంగా గుర్తించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గాడిదలే కదా, ఈ గుర్రాన్ని ఆలస్యంగా గుర్తించారు. అంటే ఎక్కడ ఎప్పుడు తన వ్యక్తిత్వాన్ని చంపుకునే ఇది గుర్రం జాషువా గారు చేయలేదు. అంతరాల భేదాలని, కులమత భేదాలని అంటరాని తనం మీద తన అక్షరాన్ని తీసుకొని వేటాడి జనంలో చైతన్యాన్ని తీసుకొచ్చిన, జనాన్ని జాగృతపరిచిన గొప్ప కవి ఎవరైనా ఉన్నారంటే గుర్రం జాషువా. ఇక్కడ ఒక సందర్భం చెప్పచ్చు. గుర్రం జాషువా గారు ఇలా అయితే జాలాది గారికి గుర్రం జాషువా గారికి ఒక చిన్న ఇది ఉంటుంది. గుర్రం జాషువా గారు ఈ అంతరాల భేదాల మీద ఇలా రాస్తే, గుర్రం జాలాది గారు తన మొట్టమొదటి పాటలోనే అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే, సీము నెత్తురు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్న నిద్ర ముదర పడినాక పాడే ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే. ఎందుకంటే కోత నేర్చినోడి కులం కోకిలంటారా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారా అని జలాది గారు చెప్పటమైంది. ఏది ఏమైనా నాకు నచ్చిన కవి, నేను మెచ్చిన కవి గుర్రం జాషువా గారి కోసం ఈ 4 మాటల్ని మీతో పంచుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు, అంతేకాకుండా ఆ మహానుభావుడు, ఆ గొప్ప వ్యక్తి, ఆయన శిశువు కోసం చెప్పాలంటే నేను పిల్లలకి పాఠాలు చెప్పాను ఆయన శిశువుని కోసం. చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి టైం అనేది ఇది కాదు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అవసరమైతే ఇంకొక వీడియోలో గుర్రం జాషువా గారి శిశువు కోసం చెప్తాను, ఆయన మిగతా పుస్తకాల కోసం చెప్తాను. ఈ సందర్భంలో ఎండ్లూరు సుధాకర్ గారిని కూడా, కొత్త గబ్బిలాన్ని రాసిన ఎండ్లూరు సుధాకర్ గారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మా జాలాది ఛానల్ ద్వారా నివాళులర్పిస్తూ జోహార్ జాషువా, సూర్యుడు ఆకాశం ఉన్నంత వరకు, ఈ ప్రజలు ఉన్నంత వరకు గుర్రం జాషువా ప్రజల గుండెల్లో ఉండిపోతాడు. ఎందుకంటే జాషువా గారే ఒక సందర్భంలో అన్నాడు, రాజు నివసించు రాళ్ళయందు, సుఖము నివసించు ప్రజల నాల్కుల యందు అన్నారు. అలాగే సుఖవి నివసించు ప్రజల నాల్కుల యందు అన్నట్టు మా గుర్రం జాషువా గారు ఎప్పుడు మా నాల్కులపై, మా మనసులో దేవుడిగా ఉండిపోతూనే ఉంటాడు. అంతేకాకుండా అలాంటి మహానుభావుడి యొక్క కుమార్తె చేతుల మీదుగా, వినుకొండలో నాకు వారి కుమార్తె చేతుల మీదుగా గుర్రం జాషువా గారి పురస్కారాన్ని నేను తీసుకోవటం జరిగింది. చూసారా, గుర్రం జాషువా గారి పురస్కారం, అవార్డు తీసుకునే అంత గొప్ప అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా సంతోషిస్తూ ఆ విషయాన్ని మీతో పంచుకుంటూ, గుర్రం జాషువా గారు మరొకసారి
ఆయనకి నివాళులర్పిస్తూ జాలాది విజయ ఛానల్ ద్వారా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.